Welcome back to maths class. Today I am starting patterns. First chapter, page number 33. Okay, see Nana? You know what is the pattern first? You know what is the pattern? With the objects, alphabets, things, objects same, colors, shapes, numbers. With this, we are following any rule is called one order or one rule is called pattern. Things అంటే వస్తువులు ఆబ్జెక్ట్స్ అవి కలర్స్ షేప్స్ ఆల్ఫాబెట్స్ నంబర్స్ ఇవన్నీ కూడా కొన్ని రూల్స్ని పాటిస్తూ మనం ఒక వరుసలో రాసి వెళ్ళడాన్ని ప్యాటర్న్ అంటాం. నేను సీనా 1 4 9 16 25 36 49 64 81 100. What are these numbers? Only numbers. What they done? ఏం చేస్తారు వాటిని? ఈ numbers కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? What is the relation between them? What is the rule? Here see 1. 1 is 1. Next 4. How many 2s are 4? You tell me that 1 4 is 4? No. Here say 1. 1 into 1. Next 2 into 2. 2 2s are 4. Next 9. 2 after what comes? Just 3. 3 3s are 9. 3 3s are 9. Next 4 4s are 16. 5 5s are 25. 6 6s are 36. 7 7s are 49. 8 8s are 64. 9 9s are 81. 10 10s are 100. Here what happened in this pattern? Here one number multiply itself. Okay, number ఆ నెంబర్తోనే మల్టిప్లై and here 1 to 10 numbers are taken. ఇక్కడ 1 నుంచి 10 numbers ని తీసుకున్నారు. ఓకేనా? Here every pattern is based on rule. ప్రతి ప్యాటర్న్ ఒక రూల్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ రూల్ బేస్ చేసుకున్నాం, ఆ రూల్ ఫాలో అవుతూనే ప్యాటర్న్ చేయాలి. Here pattern rules. A pattern rule tells how to build a pattern. అసలు రూల్ ఎందుకు ఉన్నారు అంటే మనం గేమ్ ఆడేటప్పుడు ఒక రూల్ పెట్టుకోకపోతే కొట్లాడుకుంటూ ఉంటాం కదా, నేను గెలిచాను నేను గెలిచాను లేదా వాడి తప్పు గెలవ తప్పని. సో మనం గేమ్కే రూల్ పెట్టుకుంటాం కదా, అలాగే ఇక్కడ ప్యాటర్న్ కూడా రూల్. ఏ ప్యాటర్న్ రూల్ టెల్స్ హౌ టు బిల్డ్ ఏ ప్యాటర్న్. ఒక ప్యాటర్న్ ఎలా వెళ్ళాలనేది ఆ రూల్ మనకు చెప్తుంది. జనరల్లీ బై యూజింగ్ దిస్ రూల్స్ వన్ కెన్ బి మేక్ మోర్ అండ్ మోర్ ప్యాటర్న్స్ లాజికల్లీ. మనం కనుక ఒక రూల్ని పాటించగలిగితే ఆ ఒక్క రూల్తో మనం చాలా చాలా ప్యాటర్న్స్ తయారు చేయొచ్చు. అందులో మనం కొంచెం లాజికల్గా ఆలోచించగలిగితే అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. దేర్ ఆర్ 3 types of patterns. 3 types of patterns there: repeating pattern, growing pattern, shrinking pattern. Repeating means మళ్ళీ మళ్ళీ అదే నెంబర్ మైనస్ అవ్వడం లేదా ప్లస్ అవ్వడం, మల్టిప్లై చేయడం. సేమ్ నెంబర్తో ఆ ప్యాటర్న్ అంతా అలానే వెళ్ళిపోతుంది, మనం గెస్ చేయొచ్చు. నెక్స్ట్ ఏం వస్తుంది అనేది మనం చెప్పేయచ్చు. దట్ ఈస్ రిపీటింగ్ ప్యాటర్న్. నెక్స్ట్ గ్రోయింగ్ ప్యాటర్న్. 1 time 1 యాడ్ చేస్తే నెక్స్ట్ టైం 2 యాడ్ చేస్తే నెక్స్ట్ 3 యాడ్ చేస్తారు, లేదా డబల్ చేస్తారు, లేదా ఇంటూ 2 చేసి లేదా ఇంటూ 3 చేసి చేస్తూ ఉంటారు. అలాగే ఇంకా పెంచుకుంటే మల్టిప్లై చేస్తారు. ఎక్కువగా గ్రోయింగ్ అనేది ఎడిషన్ మల్టిప్లై వాడతారు కదా. నెక్స్ట్ షింకింగ్ ప్యాటర్న్. దానిలో ప్రతిసారి ఈచ్ టైం ఈచ్ నెంబర్ డిక్రీజ్. ప్రతిసారి ప్రతి నెంబర్ ఒకటి లేదా 1 or 2 or 5 అలా ఎంతో కొంత నెంబర్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. దాన్ని షింకింగ్ ప్యాటర్న్. రిపీటింగ్ ప్యాటర్న్, గ్రోయింగ్ ప్యాటర్న్, షింకింగ్ ప్యాటర్న్. రిపీటింగ్ కొన్నిసార్లు సమ్టైమ్స్ రిపీటింగ్ అండ్ గ్రోయింగ్ ప్యాటర్న్ ఈజ్ గోయింగ్ ఇన్ సమ్ ప్యాటర్న్స్. కొన్ని ప్యాటర్న్స్లో మనం చూసినట్టయితే అక్కడ రిపీట్ అవుతూ ఉంటుంది, గ్రోయింగ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? repeating pattern.
told you now, three types of patterns there: repeating, growing, shrinking. First one, repeating pattern. In a repeating pattern, the numbers change in the same way each time. ప్రతిసారి కూడా నెంబర్స్ ఒకే వేలో చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఫస్ట్ 1 నెంబర్ అంటే నెక్స్ట్ కూడా అలానే 1 1 1 లేదా ఫస్ట్ 2 నెంబర్స్ యాడ్ చేస్తాం, నెక్స్ట్ కూడా 2 2 2 నే యాడ్ చేస్తాం, లేదా 5 లేదా 3 అలా అదే నెంబర్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. The numbers can either be added or subtracted as long as it is the same amount each time. ఎడిషన్ చేసిన సబ్ట్రాక్షన్ చేసిన మనం ఆ సిరీస్ మొత్తం ఆ ప్యాటర్న్ మొత్తం అయిపోయే వరకు కూడా సేమ్ అదే వేలో సేమ్ అదే నెంబర్ని మనం సబ్ట్రాక్ట్ చేయడం యాడ్ చేయడం అనేది చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 3 5 7 9 11. What did you observe here? See, 1 plus 2 3, 3 plus 2 5, 5 plus 2 7, 7 plus 9, 7 plus 2 9, 9 plus 2 11. It is going on. Next, example 2. Here 76, 60, 71, sorry Nana, 71, 66, 61, 56, 61, 46. Here see, sorry Nana, here 51, not 61, 51, 71, 66, 61, 56, 51, 46. See, what do you observe here? 71, here 66, 61, it is shrinking. It is not growing. Are you listening? Here not adding. Subtract. Here subtract. Here see Nana, 71. 71 before 70, 69, 68, 67, 66. How much they subtracting here? 5. Here 5. Here see 66, 61. Here also 5. You know, in 5 table, if you add or subtract in one's place, 2 numbers only come. For example, here see 1 6, 1 6, 1 6. See, 71 minus 5, 66. 66 minus 5, 61. 61 minus 5, 56. 56 minus 5, 51. 51 minus 5, 40. Is going on. Here adding 2, here subtracting 5. But going on same way. Not their changes. It is called repeating pattern. Second pattern, growing pattern. A growing pattern in which the numbers increase and the amount added changes each time in a predictable way. See, now growing pattern means పెరగడం. ఆ పెరగడం కూడా ఎలాంటి ఎప్పుడు సేమ్ నెంబర్ పెరుగుతూ ఉంటుందని కాదు, మనం ఊహించవచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు +1 అంటే నెక్స్ట్ +2, నెక్స్ట్ +3, లేదా ×3 అంటే నెక్స్ట్ ×4, నెక్స్ట్ ×5 అలా. Here see, a growing pattern in which the numbers increase. ఏ నెంబర్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి అండ్ అమౌంట్ యాడెడ్ చేంజెస్. మనం యాడ్ చేసే అమౌంట్ అది చేంజ్ అవుతూ ఉంటుంది, ఈచ్ టైం చేంజ్ అవుతూ ఉంటుంది. ఇన్ ఏ ప్రెడిక్టబుల్ వే. నెక్స్ట్ మనం ఊహించగలం, ఓకే సార్ దీని తర్వాత ఇది వస్తుంది, ఇది అయి ఉండొచ్చు అని మనం బాగా ఆలోచించిన అర్థం కానంత ఏమైతే ఉండదు మన ప్యాటర్న్. ఫర్ ఎగ్జాంపుల్ 120, 121, 123, 126, 130, 135, 141. Here see 120 plus 1, 121. 121 plus 121 after 122, 123. Here plus 2 plus 1, here plus 2. Here see 123 plus 3, 126. 126 plus 4, 130. 130 plus 5, 135. 135 plus 6, 141. This is going on. ఇలా ప్లస్ చేసుకుంటూ వెళ్తాం. మనకు అర్థమైపోతుంది కదా నెక్స్ట్ ఏంటి. +6 after +7, +7. Given number, this previous number, here given number plus 7. Here another number will come. Like that
doing. Next, another example, another example will be 870, 880, 890, 900, 910. Here see, what is the difference between these two numbers? 870, 880. Here added plus 10. 880 plus 10, 890. 900 plus 10, 910. Here each time added same number. Here see, growing pattern means plus 1, plus 2, plus 3. Here same number added, they are also growing. 870, 880, 890 increased. So in some cases, here note this, Nana. In some cases, a number pattern can be classified as both repeating pattern and a growing pattern. ఇలా మనం సేమ్ నెంబర్ని యాడ్ చేస్తూ ఉన్నప్పుడు అది రిపీట్ అవుతుంది, ప్లస్ యాడ్ చేయడం వల్ల నెంబర్ పెరుగుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ కాల్డ్ రిపీటింగ్ ప్యాటర్న్ అండ్ గ్రోయింగ్ ప్యాటర్న్. సమ్ టైమ్స్ ఇట్ విల్ ఆల్సో హ్యాపెన్. హియర్ సీ, హియర్ plus 1, plus 2, plus 3. Here growing pattern. Here 10 time only added. Here repeating pattern. Here see, 4, 8, 16, 32, 64. What happened? Here multiply by 2. Here see, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32, 32 2s are 64. Here 2 2 only, but multiplying, so that number where this is increasing and repeating also. Sometimes one pattern only we will observe, repeating pattern and growing pattern also. Okay, ma'am? Now shrinking pattern. A shrinking pattern is a pattern in which the numbers decrease and the amount subtracted changes each time in a predictable way. See, now a shrinking pattern is a pattern in which the numbers decrease. Numbers తగ్గుతూ ఉంటాయి. ఎలా? And the amount subtracted changes. అమౌంట్ మనం సబ్ట్రాక్ట్ చేసేది సేమ్ అమౌంట్ సబ్ట్రాక్ట్ చేయమని చేంజ్ అవుతూ ఉంటుంది. ఈచ్ టైం ఇన్ ఏ ప్రెడిక్టబుల్ వే. అంటే ఏంటి? మనం ఊహించగలం. ఇంకా నెంబర్ పెరుగుతూ వెళ్తుందా, తగ్గుతూ వెళ్తుందా, ఎంత సబ్ట్రాక్ట్ చేస్తున్నారు? ఫస్ట్ 5 సబ్ట్రాక్ట్ చేసి తర్వాత 4, 3, 2, 1 అలా చేస్తున్నారా? లేకపోతే ఫస్ట్ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3 అలా ఆ ఉన్న నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది. సీన్ అన్న హియర్ 81, 72, 64, 57, 51, 46. Here 81. How much you get? How do you get 72? What they here subtracted? Which number they subtracted here? 81 minus 72, 9. Check it one time in rough. Here 9, 72. Next, here 72, here 64. See how much they subtracted? 72 minus 8 equal to 64. Here minus 9, here minus 8, here minus 7, minus 6, minus 5. Like that they subtracted. Not same number. Each time they change the subtract number. See now, that one finished. Here 537, 535, 531, 523, 507, 475. Here see, 537 minus 2, 535. Here 535 minus, how much minus they done to get 531? Here 35, here 31, 4. Next, here 31, here 23. How much they subtracted? See Nana, here minus 2. Here minus 4. Here minus 2. Here minus 4. Here minus 8. What they done? Multiply by 2. First taken 2. 2 2s are 4. 4 2s are 8. 8 2s are
16. 16 twos are 32. Next, 32 twos are 64. Like that they are subtracted. Here minus 2, minus 4. They are multiplied with 2, taken that number and that number subtracted from given previous number. Pine value already 2 multiply by 2. 2 twos are 4, 4 twos are 8. అలా ప్రతి నెంబర్ని మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళి ఒక నెంబర్ని 2తో మల్టిప్లై చేసి ఆ నెంబర్ని ఇచ్చిన నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది మనకి, ఆ నెంబర్ని మళ్ళీ ఇక్కడ ఇచ్చిన నెంబర్ని మల్టిప్లై బై 2 చేసుకుని ఆ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నారు అన్నమాట. అలా -2, -4 అలా సబ్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళారు. Shrinking pattern means not subtracting each time same number. They are changing the number each time. That is called shrinking pattern. That is called shrinking pattern. Okay, now how many patterns we learn? 3 patterns. What are those? Repeating pattern, growing pattern, shrinking pattern. In growing pattern, some cases growing and repeating patterns to both are we are finding. Both are we are finding in those in some cases. Okay, Nana? See, these are page number 33 and 34. Read very well, Nana.